ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. యేసే నీ రక్షకుడు, యేసే మన రక్షకుడు, యేసే లోక రక్షకుడు అని గ్రహించి నడవండి, మేలులు పొందండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. టీవీ ప్రేక్షకులందరికీ మా సింపాస్ గ్రేస్ లూథరన్ సంఘము రాజమండ్రి వారు అందించుతున్న అందరికీ ఆశీర్వాదం అనే టీవీ ప్రోగ్రాం తరపున ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా సంఘ కాపరి, మా ఆత్మీయ తండ్రి గారైన బ్రదర్ సుందరాజు పైడిమల్ల గారిచే వాక్య సందేశమును విందాము. క్రీస్తునందు ప్రియమైన నమ్మకమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మలారా, మీ అందరికీ మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభములు, నా నిండు వందనాలు తెలియపరచుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ప్రతి వారం మీకు అందిస్తున్న ఆధ్యాత్మికమైన సందేశాల్లో భాగంగా ఈరోజు భక్తుడైన యోబును గురించిన మర్మాలు కొన్ని ధ్యానం చేసుకుందాం. భక్తుడైన యోబు యొక్క చరిత్ర స్పష్టంగా వ్రాయబడింది. అది చదివి అనేకులు బాధపడుతున్నారు. యోబు గారు ఆయన చూపించిన విశ్వాసం, ఆయన కనుపరిచిన విశ్వాసం, దేవుని పట్ల చూపించిన నమ్మకం ఈ లోకానికి ఆదర్శంగా నిలిచింది. ఈ రోజున కష్టాల్లో ఉన్న వాళ్ళందరూ భక్తుడైన యోబు గారిని, ఆయనకున్న విశ్వాసాన్ని చూసి బాధపడుతున్నారు. అందుచేత దేవుని బిడ్డలైన మనం కూడా ఈ వాక్యం విని శక్తిని అందుకోవాలని ప్రభుపేట మీకు తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు మనకు ఇవ్వబడుతున్న ఈ యోబు గారి యొక్క చరిత్ర ఆధ్యాత్మికంగా విని బలపడదాం. మరి యోబు గారు ఊజు దేశంలో ఒక గొప్ప భక్తిపరుడు. ఈయన గురించి వ్రాయబడినటువంటి మర్మం ఏంటంటే, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. ఇవండి లక్షణాలు. మొదట యథార్థం అంట. ఆయన దగ్గర అబద్ధం లేదు, కపటం లేదు, కల్మషం లేదు, ప్లెయిన్ హార్ట్, యథార్థం. తర్వాత న్యాయం, మాటలో ఖచ్చితం, అన్యాయానికి అవకాశం లేదు, న్యాయానికే విలువ. న్యాయవంతుడు, ఆయన న్యాయంగా ప్రవర్తిస్తాడు, ఎదుటివారు న్యాయంగా ఉండాలని కోరుకుంటాడు. న్యాయవంతుడు, ఏ అన్యాయము ఎప్పుడు చేయనివాడు. అది మనుషుల ఎదుట, దేవుని ఎదుట, రెండు కూడా ఇప్పుడు చెప్తే లక్షణాలన్నీ. దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందట భయము భక్తి రెండు ఉన్నాయట. రెండు ఉండి చెడుతనము విసర్జించినవాడు. చెడుతనము విసర్జించినవాడు. మానవునికి అన్నీ ఉంటాయి, ఈ చెడుతనాన్ని విసర్జించలేరు. ఎందుకంటే ఆదికాండంలో తెలియచేయబడిన నరుని యొక్క హృదయము బాల్యం నుంచి చెడ్డదని, ఆ విధంగా బాల్యం నుంచి కూడా చెడ్డదంట మనిషి యొక్క ఆలోచన. నరుని ఆలోచన బాల్యం నుంచి చెడ్డదట. ఇది చెడుతనాన్ని వదులుదాం అనుకుని కూడా
అప్పుడప్పుడు ఆ చెడు పనులు చేసే అలవాటుకు దారి తీస్తూ ఉంటుంది. వద్దు, పాపం వద్దు అనుకుంటూ ఆ పాపంలోనే పడిపోతూ ఉంటాం. కానీ యోబు గారి దగ్గరకు వచ్చేటప్పటికి ఆ పాపానికి యోబు గారికి అసలు సంబంధం లేదట. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవుని పిల్లలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అందరికీ రాదు. మనకి ఉన్నట్టుగా ఉంటాం, కానీ అనేక సార్లు తొట్టిల్లు పడిపోతాం, అనేక సార్లు తొందరపడతాం. దేవుని యందు భయభక్తులు ఉండి కూడా బలహీనలవుతాం. అలాంటి వాడు కాదు యోబు, అటువంటి వాడు కాడు. ఆయన భక్తిపరుడు, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయము భక్తి రెండు ఉన్నవాడు, చెడుతనము విసర్జించినవాడు. ఈ విధంగా ఆయన గురించి వ్రాయబడింది. ఈ లక్షణాలు ప్రతి వ్యక్తికి కావాలి. యోబు గారికి ఎన్ని లక్షణాలు ఉన్నాయో అన్ని లక్షణాలు వాక్యం వింటున్న నీకు అవసరం. నీవు ఈ రోజు నుంచి వాక్యం విన్న తర్వాత యోబు గారిలాగా యథార్థవర్తనుడుగా ఉండడానికి ప్రయత్నించు, న్యాయవంతుడుగా ఉండడానికి ప్రయత్నించు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించడానికి ప్రయత్నించు. ఎప్పుడైతే మనం అలా చేస్తామో దీవింపబడతాం, ఆశీర్వదింపబడతాం. అందుచేత భక్తుడైన యోబు గారిని బట్టి మనం శక్తి పొందుకోవాలని ప్రభుపేట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియులారా, 10 మంది సంతానం అంట. ఆ రోజుల్లో ఎంతమంది సంతానం ఉంటే అంత గొప్పవారుగా లెక్కించేవారు. ఎంతమంది సంతానం ఉంటే అంత గొప్పగా. మరి ఈ రోజుల్లో అయితే ఎక్కువ ఉంటే దరిద్రులుగా లెక్కిస్తున్నారు. ఎందుకంటే సంతానం ఎక్కువ ఉంటే పోషణ కష్టమవుతుంది. అంచేత 2 లేక 3 అనేది ఒకప్పుడు సామెత అయితే, ఒకప్పుడు ప్రచారం అయితే, ఇప్పుడు 2 లేక 1 అనేది మళ్ళా అయిపోయి 1 నన్ను ఒకలో లేకపోయినా పర్వాలేదు, ఉంటే ఒకరు ఉండొచ్చు, లేకపోతే పిల్లలు లేకపోయినా పర్వాలేదు అనే నినాదానికి ఈ రోజున వచ్చింది. పరిస్థితులు అలాగ దిగజారిపోయినాయి. దేశం అలాగుంది. ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. తిండి పెట్టలేని స్తోమతలో ఉంది దేశం. ఆర్టిఫిషియల్ తిండి తింటున్నాం అందరం. మనం తినే తిండిలోనే లోపం ఉందంట, మనం తిండిలోనే జబ్బులు ఉన్నాయంట. అలాంటి తిండి తింటున్నాం. ఆ రోజుల్లో పుష్కలమైన పంట, శ్రేష్టమైన పంట ఉండేది. ఎంతమంది పిల్లలు ఉంటే అంత దీవెనగా ఉండేది. పంట ఎక్కువ, తినేవాళ్ళు తక్కువ ఆ రోజుల్లో. ఈ రోజుల్లో పంట తక్కువ, తినేవాళ్ళు ఎక్కువ. అలాంటి పరిస్థితి వచ్చేసింది. అంటే తినేవాళ్ళు తక్కువే అయినా పంట కూడా తగ్గిపోయింది. ఎందుకంటే పంట పొలాలన్నీ కూడా రియల్ ఎస్టేట్లుగా మార్చేస్తున్నారు. పంట పొలాలన్నీ కూడా రియల్ ఎస్టేట్లుగా మార్చేసి మరి నివాస భూముల కింద మార్చేసి ప్లాట్లు వేసేస్తున్నారు. డబ్బు 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 సంపాదనే చూస్తున్నారు తప్ప భవిష్యత్తు మీద ఎవరికీ దృష్టి లేదు. పొలం కింద అమ్మితే తక్కువ వస్తుందంట, ప్లాట్లు వేసి అమ్మితే ఎక్కువ వస్తుందంట. అందుచేత పొలాన్ని పొలంగా ఉంచటం లేదు, ఇళ్ళ స్థలాలుగా మార్చేస్తున్నారు.
అలా మార్చేయడం వలన తిండి గింజల కొరత ఏర్పడింది. పంటలు పండించడం తక్కువగా స్థలాలు ఉన్నాయి. ఆ తక్కువ స్థలాల్లో ఎరువులు వేసి అధిక దిగుబడి రప్పించి జబ్బులు పంటలు మనకు అందిస్తున్నారు. ఎరువులతో పండిన పంటలు మనకు అందిస్తున్నారు. అందుచేత మనం నష్టపోతున్నాం. ఆ రోజుల్లో సమృద్ధి భోజనం ఉండేది, ఎక్కువగా ఉండేది తినడానికి. ప్రతి ఒక్కరు కూడా కడుపారా తినేవారు, పుష్టిగా ఉండేవారు, బలంగా ఉండేవారు. ఈ రోజున కడుపారా తినడానికి ఉన్నా రోగాలు వచ్చి తిననివ్వట్లేదు. రోగాలు తినకపోవడం వలన రకరకాల బాధలు అనుభవిస్తున్నాం. అలాంటి దుస్థితిలోనికి దిగజారిపోయాం. ఎందుకు అంటే దేవుని యందు భయభక్తులు కరువవడం వలన. క్రైస్తవులు పెరుగుతున్నారు కానీ క్రీస్తులాగా జీవించేవారు పెరగట్లేదు, క్రీస్తులాగా బ్రతికేవారు పెరగట్లేదు. క్రైస్తవులమే అందరం, క్రీస్తు లాంటి మాదిరి జీవితం మాత్రం మనకు లేదు. అలా లేకపోవడం వలన నష్టపోతున్నాం. దేవుని బిడ్డలు నష్టపోతున్నాం. అందుచేత దేవుని పిల్లలైన మనం ఇలాంటి విషయాల్లో పట్టుదలగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా. కనీసం ఈ వాక్యం వింటున్న నీవైనా దైవ భయంతో యోబు లాంటి భక్తి గల జీవితానికి అలవాటు పడాల. యోబు భక్తుడు లాంటి పరిశుద్ధమైన జీవితానికి అలవాటు పడాలి. యథార్థత, న్యాయం, దేవుని యందు భయభక్తులు, చెడుతనం విసర్జించుట, ఇలాంటి లక్షణాలు ఈ వాక్యం వింటున్న నీవన్నా అవలంబించుకోవాలని ప్రభుపేట మీకు తెలియచేస్తున్నాను. కాబట్టి 10 మంది సంతానమున్న యోబు గొప్ప ఆస్తిపరుడు, స్థితిమంతుడు. అందుకనే తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఎంచబడినని వ్రాయబడింది. తూర్పు దిక్కు ఉన్న జనులందరిలో అతడే గొప్పవాడట. చూడండి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం విన్న తర్వాత నీకు అనిపించాల, చాలామంది ఈ రోజున అక్రమంగా డబ్బు సంపాదించి గొప్పవాళ్ళయి లోకంలో మేము పెద్దవాళ్ళమని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి గొప్ప ఆస్తి వస్తుందని యోబు గారిని బట్టి అర్థం చేసుకోండి. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించే వారిని ధనం ప్రేమిస్తుందట, ఆస్తి ప్రేమిస్తుందట, వచ్చి వాళ్తుందట. ఈ మర్మం ఇది. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటం చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకం అని చెప్తుంది. దేవుని వాక్యములో ఈ మాట మనకు ఎందుకు చెప్తుందంటే ఈ లోకంలో సాతాను ద్వారా డబ్బు సంపాదించవచ్చు. పాపం చేసి, అక్రమాలు చేసి, అన్యాయం చేసి, ఎదుటివాన్ని మోసగించి, కానీ ఆ ఒక్క పైసా నిలవచ్చే వరకే. ఎలా వచ్చిందో అలాగే పోతుంది. ఎంత అక్రమంగా వస్తుందో అంత అక్రమంగా మన నుంచి వెళ్ళిపోతుంది. గడించే వాళ్ళు ఒకరైతే గుడించే వాళ్ళు ఒకళ్ళని సామెత కూడా ఒకటి ఉందండి. ఒకరు అక్రమంగా సంపాదిస్తే ఇంకొకరు పాడు చేస్తూ ఉంటారు. ఏంటంటే అన్యాయపు సిరి ఆ విధంగా నష్టం కలిగిస్తుంది. కానీ సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకం అనే సంగతి మర్చిపోకూడదు. అది స్థిరమైన ఆస్తి, శాశ్వతమైన ఆస్తి. అది దేవుని నుంచి మనకు సంక్రమిస్తుంది. కాబట్టి ఆ ఆస్తికి ఏ విధమైనటువంటి నష్టం కలగదు, వాటిల్లదు. ఒకవేళ వాటిల్లినా దేవుని ప్రణాళికలో భాగంగా కొంచెం పరీక్షించడానికే తప్ప అది శాశ్వతంగా నీకు దూరం అవ్వదు. ఎప్పుడు శాశ్వతంగా దూరం అవుతుందంటే అన్యాయపు సిరి. అన్యాయంగా నువ్వు డబ్బు గడిస్తే అది అన్యాయంగా పోతుంది. ఏ
అన్యాయంగా నువ్వు డబ్బు సంపాదిస్తావో అదే అన్యాయంగా ఆ డబ్బు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఏదో రూపంలో చిల్లు పడుతుంది అన్నమాట. చిల్లు పడి ఆ చిల్లులోంచి అంతా కారిపోతుంది. అదేవిధంగా దేవుని పిల్లలకైతే ఆయన యందు నిజమైన భక్తి కలిగిన వారికి ఏ నష్టం వాటిల్లని ఆస్తి కలుగుతుంది. అందరికంటే గొప్పవాడు అవుతావు. ఎప్పుడు అవుతావు అంటే చెడుతనాన్ని అసహించుకున్న రోజున నీ ఆస్తిని పెంచుకుంటున్నావు అని అర్థం. చెడుతనాన్ని అసహించుకోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని ఎప్పుడైతే నువ్వు అసహించుకుంటావో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మనం అభివృద్ధిలోనికి వస్తాం, ఆశీర్వాదంలోనికి వస్తాం, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతాం. సరైన భక్తికి మనం అలవాటు పడాలి. అలవాటు పడితే ఇచ్చేవారుగా మారిపోతాం, చెయ్యి చాపేవారుగా మారం. చెయ్యి చాపే స్థితిలో నుంచి చాపేవారికి ఇచ్చే స్థితిలోకి మారిపోతాం. అందుకే దేవుని పిల్లలు ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీకు ఉద్యోగం రావాలన్నా, నీకు వ్యాపారం సాగాలన్నా, నీ చేతి వృత్తులు, నీ కుల వృత్తులు అభివృద్ధిలోనికి రావాలన్నా నీవు ఉండాలి యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించటం. ఎప్పుడైతే యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జిస్తావో ఆ రోజున నీ జీవితం అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకుంటుంది, అద్భుతమైన ఫలితాన్ని సాధిస్తావు దేవుని పిల్లారు. అందుకే యోబు గారే ఉదాహరణ, మనకి భక్తుడైన యోబు గారే ఉదాహరణ. ఆయన చూసేనా మనం పరిశుద్ధంగా మారిపోయి నిజమైన ధనవంతులు అవుదాం. తాత్కాలికంగా టెంపరీగా ఉండే ధనవంతులు అవ్వద్దు మనం. 92వ సంకీర్తన 7వ వచనం, నిత్యనాశనమునందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయి వారందరూ పుష్పించుదురు. చూసారా ఎలాగ పుష్పిస్తారు? గడ్డిలాగా, టెంపరీ, తాత్కాలికంగా గొప్పవాళ్ళు అయిపోతాం, పెద్దవాళ్ళు అయిపోతాం, ఆ తర్వాత అలాగే వాడిపోతాం. ఎందుకంటే నీరు లేనప్పుడు పనికి రాకుండా పోతాం. నీరు లేనప్పుడు, నీరున్నప్పుడే గడ్డి పెరుస్తుంది. అలాగే ఆ సంపాదన ఉన్నంత వరకు నువ్వు గొప్పవాడవు, తర్వాత పనికిరాని వాడవైపోతావు, పనికిరాని దానమైపోతావు. చెడు పనులు చేయి వారందరూ పుష్పిస్తారట, తర్వాత గడ్డిలాగా వాడిపోతారు. గడ్డి ఎంతకాలం ఉంటుందండి? కంటిన్యూగా ఉండదు, ఎండిపోతూ ఉంటుంది. కష్టపడి పెంచుతారు గడ్డిని, నీళ్ళేసి పెరట్లో అందంగా ఉండడం కోసం. లేకపోతే ఎండిపోతుంది. నీళ్ళు ఎప్పుడు లేకపోతే అప్పుడు గడ్డి ఎండిపోతుంది. కానీ ఇదే 92వ కీర్తనలో ఉంది దేవుని బిడ్డలారా. 12వ వచనం చూడండి, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ఏమని బిడ్డలారా, నీతిమంతులుగా ఉంటే ఖర్జూర వృక్షము వలె, భక్తిహీనంగా ఉంటే గడ్డి వలె. ఈ రెండిటికి సామ్యం చూడండి, ఈ రెండిటికి తేడా చూడండి. ఏంటా తేడా? గడ్డికున్న విషయం మీకు చెప్పాను. ఎప్పుడు నీళ్ళుంటే అప్పుడే మొలుస్తుంది, తర్వాత అది ఎండిపోతుంది. వృక్షానికి ప్రారంభంలోనే నీళ్ళు కావాలి, మొక్కగా ఉన్నప్పుడు నీళ్ళు కావాలి. మొక్కగా ఉంటే ఏమవుతుందంటే నీళ్లు పోస్తే ఆ భూమిలో ఉన్న నీళ్ళను పీల్చుకొని పెద్దదవుతుంది. వృక్షం అయిన తర్వాత పనిగట్టుకొని ఏ వృక్షానికైనా ఎవరైనా నీళ్ళు పోస్తున్నారేమో చూడండి, ఎవరో పోయారు. ఎందుకంటే అది వేళ్ళు భూమిలోకి తన్నుకొని వెళ్ళి అండర్ గ్రౌండ్ వాటర్ని పీల్చుకుంటుంది. అది భూమి లోపలకంటూ వేళ్ళు తన్నుకుపోతాయి,
ఆ లోపల ఉన్న నీళ్ళు పీల్చుకొని సౌఖ్యంగా ఉంటుంది. దాన్ని కదల్చలేరు. ఏపుగా పెరిగి పెద్దదై చక్కని పళ్ళు ఫలాలు మనకిస్తుంది వృక్షం. అందుచేత దేవుని పిల్లలారా, ఏ వృక్షం కూడా మొదట్లోనే నీళ్ళు వేయవలసి ఉంటుంది. తర్వాత వృక్షం అయిన తర్వాత నీరు వేయక్కర్లేదు. భూమి లోపల ఉన్న వేళ్ళలో నుంచి ఆ లోపల ఉన్న నీళ్ళతో పీల్చుకొని పెద్దదవుతుంటుంది. అందుకే దేవుని పిల్లలు నీతిమంతులకి వృక్షంతో పోల్చడం జరిగింది, భక్తిహీనులకి గడ్డితో పోల్చడం జరిగింది. భక్తిహీనుల్ని గడ్డితో పోల్చడం జరిగింది, నీతిమంతుల్ని వృక్షంతో పోల్చడం జరిగింది. అర్థమైందా? అందుచేత దేవుని పిల్లలు ఎప్పుడూ కూడా భక్తిహీనులుగా ఉండొద్దు. తాత్కాలికమైన లాభం కొరకు కక్కుర్తి పడకండి. మీరు తండ్రితో ఆధారపడండి. ఆయన గుప్పిలి విప్పి మీ జీవితాలను ఆశీర్వదిస్తాడు. ఆయన గుప్పిలి మన గుప్పిలి అంత కాదు, అది ఆకాశం అంత గుప్పిలి. ఆయన గుప్పిలి విప్పితే ఆ దీవెనలు నువ్వు పట్టలేవు, ఉక్కిరి బిక్కిరైపోతావు దీవెనలు పట్టుకోలేక. అలాంటి దీవెనలు ఆయన మన నుంచి మనకు అందిస్తాడు. అందుకే దేవుని పిల్లలో దేవుని నుంచి వచ్చే ఈవుల వైపు దృష్టి సారించండి. సాతాను విప్పే గుప్పిలు ఉంటుంది, భిక్షం. అది సాతాను భిక్షం వేస్తుంది, ఆ తర్వాత ఉండదు. దేవుడు భిక్షం వేయడు, తల్లిదండ్రులు తిండి పెట్టినట్టుగా పెడతాడు దేవుడు. అనుదినాహారం, కడుపారా భోజనం చేస్తాం. మనం కడుపారా భోజనం చేస్తాం దేవుని పిల్లలారా. మొన్న లాక్డౌన్ పీరియడ్లో భిక్షగాళ్ళకి భోజనాలు లేకుండా అయిపోయింది. ఎవరైనా దయదలిచి పంచిపెడితే ఆ భోజనాలే తినేవారు, లేకపోతే ఉండేది కాదు. తల్లిదండ్రులు చాటునున్న వాళ్ళకి ఆ బాధ లేదు. లాక్డౌన్ అయినా కష్టపడి సంపాదించి పెడతారు, ఇంకోటైనా భోజనం పెడతారు తల్లిదండ్రులు. వాళ్ళకి ఇక ధర్మం, ప్రేమ, నిన్ను ఆకలిగొననివ్వరు. తల్లిదండ్రులైన వారు భక్తిపరులు నిన్ను ఆకలిగొననివ్వరు. పరలోకపు తండ్రి కూడా నిన్ను ఆకలిగొననివ్వడు, నిన్ను కడుపారా తిననిస్తాడు ఆయన. ఎప్పుడు నువ్వు ఆయన బిడ్డగా ఉన్నప్పుడు. నీతిమంతుడుగా ఉంటే ఆయన బిడ్డగా ఉంటావు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మొవ్వ వేయుదురనే వాక్యాన్ని ఎప్పుడు విడవద్దు, మరవద్దు. నీతిమంతుడుగా ఉంటే ఖర్జూర వృక్షం వల్లే మొవ్వ వేస్తావు. అంచేత ఆ విధంగా దీవెనకరంగా వర్ధిల్లుతావు దేవుని బిడ్డ. అదే నువ్వు భక్తిహీనురాలుగా ఉంటే నష్టపోతావు, ఎండిపోతావు. కొద్ది రోజులే నీ అభివృద్ధి, ఆ తర్వాత అవమానాల పాలవుతావు, లోకంలో చేత్కరింపబడతావు, ఎందుకు పనికి రాకుండా పోతావు. అందుకే వద్దు, ఆ భక్తిహీనత మనకొద్దు. పరిశుద్ధమైన జీవితం కొరకు ఆశపడదాం. తండ్రి నుంచి వచ్చే దీవెనల వైపు దృష్టి సారిద్దాం. మన తలంపులన్నీ కూడా పరలోకపు తండ్రి నుంచి వచ్చే దీవెనల వైపు దృష్టి సారిద్దాం. తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుచేత యోబుని మనం దృష్టిలో పెట్టుకుంటే అద్భుతమైన ఆశీర్వాదాలకి మనం వారసురాలు అవుతాం. యోబు గారి ఆస్తిని ఇందాక మనం చదువుకున్నాం. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. ఇంతమంది పనివారితో, ఇంత ఆస్తితో యోబు ఉన్నాడు. ఆయనకున్నది 10 మందే సంతానం. ఆ 10 మంది అనుభవించిన 1000 మంది అనుభవించగలిగిన ఆస్తిని ఇచ్చాడు దేవుడు. అక్కడ 10 మందే ఆయనకి సంతానం. ఇంకా ఎక్కువ సంతానం ఉన్నా ఆయనకి ఏమి లోటు లేదు. దేవుడు తగు మాత్రం ఇస్తాడు. ఆయన అనవసరంగా ఏది ఆయన ఇవ్వడు.
అందులో ఆయన నమ్ముకున్న బిడ్డలకు ఆయన యందు భయభక్తులు కలిగిన బిడ్డలకు ఏ మేలు కొదువుగా ఉండనివ్వడు. కొదువుగా ఉండదు మేలు అనేది. కాబట్టి దేవుని పిల్లలారా, యోబు లాంటి ఆధ్యాత్మికమైన దీవెనల వైపు పయనిద్దాం. ఈ వాక్యం ద్వారా యోబు యొక్క జీవితాన్ని అవగాహన చేసుకొని యోబు ఏ విధమైన విశ్వాసాన్ని కనబరిచాడో అలాంటి విశ్వాసాన్ని మనం కూడా కనబరిచి విజయాలు సాధిద్దాం. అలాంటి నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి దయచేయును గాక. ఆమీన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, పరమ తండ్రి, యేసు తండ్రి, నాన్నగారు, నీ కృపగల దయగల పవిత్ర నామానికి వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను బాబు. యేసయ్యా, గడిచిన వారం నుంచి ఈ వారం వరకు నీ రెక్కల చాటును మమ్మల్ని చల్లగా కాపాడి దీవించినందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ రోజున మాకు ఇవ్వబడిన యోబు జీవితాన్ని మాలో ఫలింప చేయండి. అలాంటి భక్తి, అలాంటి ధైర్యం మాకు దయచేయండి. అలాంటి విశ్వాసం మాకు దయచేయండి. ఈ ప్రార్థనలో ఏకీభించిన వారు ఎవరైనా ఎలాంటి రోగంతో బాధపడుతున్నారో నజరేయుడిని యేసు నామమున స్వస్థత కలుగునుగాక. అలాగే ప్రభువా, వారికి ఉన్న అప్పుల ఇబ్బందులు తీసివేసి ఆర్థిక చిక్కులు తొలగించి తండ్రి, వారి ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి వృత్తులు, కుల వృత్తులు ఆశీర్వదించండి. కుటుంబ పోషణ రెట్టింపు చేయండి తండ్రి. చదువుకున్న పిల్లలకు జ్ఞానం, జ్ఞాపకశక్తిని పెంచి పరీక్షలో విజయాలు దయచేయండి నాయన. దేవుడా, నాన్నగారు, అలాగే నా పిల్లలందరికీ అన్ని సహాయాలు చేయండి నాయన. సంతానలేమితో వారు గర్భఫలాలు ఇవ్వండి. వివాహం కావాల్సిన వారికి చక్కని సంబంధాలతో వివాహాలు కల్పించండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి నాయన. ఎవరో ఏ అవసరంలో ఉన్నారో అవసరం తీర్చుమని ఇప్పుడు ప్రార్థనలు ఏకీభించిన వారు మనసులో ఉన్న న్యాయమైన కోరికకు విజయం దయచేయమని, వారి మనసులను మీరు స్వాధీనపరచుకొని దీవించుమని, ఈ ప్రార్థనలు ఏకీభించిన బిడ్డలందరినీ ఆశీర్వదించుమని నజరేయుడని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా పేరు పేరున మీ అందరికీ తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ఇప్పటి వరకు వినిన ఆధ్యాత్మిక సందేశం ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచగలరు. మా యొక్క చిరునామా బ్రదర్ సుందర్రాజు పైడిమల్ల, కేర్ ఆఫ్ శ్రీ సెవ్వేటి లాజర్ గారు, ట్రెజరర్, సెయింట్ పాల్స్ గ్రేస్ లూథరన్ చర్చ్, గోరక్షన్పేట, రాజమండ్రి 533103. మా యొక్క ఫోన్ నంబర్లు 9848628658. మరి యొక్క నెంబరు 9908990978.